మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అర్ధరాత్రి బంగ్లాదేశ్ బంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిసింది. ఈ తుపానుకు రెమాల్ తుపానుగా నామకరణం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి పోతా రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి. మనం చూసినట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దానికి అక్కడ ఏర్పడినటువంటి తుఫాన్కి అయితే రెమాల్ తుఫాన్గానైతే నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క సైక్లోన్ ఏదైతే ఉందో ఈ నెల 22వ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అనంతరం 22, 23 తేదీలలో అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సమీప ప్రాంతాలలో వర్షాలు కురిసిన నేపథ్యంలో అయితే 24, 25 తేదీలలో అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే నిన్న తీరం దాటే టైంకైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అయితే తీరంగం దాటేటువంటి పరిస్థితి రేపు రాత్రికి ఉండనున్న నేపథ్యంలో అయితే ఈరోజు ఉదయం నుంచి తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. తుఫాను ప్రభావం అంతా కూడా ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్ష ప్రభావం ఉంటుందని చెప్పేసి ఆశించిన నేపథ్యంలో అయితే ఇక్కడ తుఫాన్ ప్రభావం లేనప్పటికీ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం నుంచి అయితే బంగ్లాదేశ్కు పశ్చిమ బెంగాల్కు మధ్యలో అయితే రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే భారీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే ఎండాకాలంలో చివరి దశలో ఉన్నాము. అంటే మే చివరి దశలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎండలు చూస్తున్నాం. ప్రతిరోజు కూడా బాగా ఎండలు కొడతా ఉన్నాయి. నిన్న కూడా 45.6 డిగ్రీల ఎండలు అయితే మంచిర్యాల జిల్లాలో నమోదైన నేపథ్యంలో ఈ రోజు నుంచి రోహిణి కార్తె ప్రారంభం కాబోతా ఉంది తెలుగు రాష్ట్రాలలో. రోహిణి కార్తెలో వచ్చేసి పూర్తి స్థాయిలో ఎండలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. మనం చూస్తాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అయితే ఇది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం మొత్తం కూడా ఈ యొక్క రోహిణి కార్తెలోనే అత్యధిక ఎండలు కొట్టడం జరుగుతుంది. అనంతరం నైరుతి ఋతుపవనాల రాకతో అయితే తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం మొదలవుతున్నటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఎండలు బాగా కొడతా ఉన్నాయి. ఈ యొక్క తుఫాన్ ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాలలో ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా కనిపించిన నేపథ్యంలో కానీ కొన్ని క్యూములోనింబస్ ఏదైతే మేఘాలు ఉన్నాయో వాటి ప్రభావంతో అయితే కొన్ని జిల్లాలలో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ కొడుతున్నటువంటి ఎండల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖలో అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.